ప్రేక్షకులు కూడా తెలవాలా, నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఈ రోజే ఎన్డీఏ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తున్నా. వెరీ గుడ్. ఈ అమరావతి డిస్ట్రాయ్ చేసే దాని మీద రైతు ఫెడరేషన్ పేరు మీద ఎవరైతే డమ్మీ కంప్లైంట్ ఇచ్చారో, నాన్ స్పెసిఫిక్ కంప్లైంట్ ఏదైతే ఇచ్చారో దీని మీద ఎంక్వైరీ జరగాల, చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఈ రోజే లేఖ రాస్తున్నాను. డెఫినెట్ గా ఎన్డీఏ ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి లేఖ రాస్తున్నాను. ఖచ్చితంగా దీని మీద ఒక సిట్ వేయాలా. ఎవరైతే అబద్ధాలు సృష్టించి రాజధాని, ఆ రాష్ట్ర డెవలప్మెంట్ ని ఎవరైతే వ్యతిరేకించారో వారందరి మీద నిజ నిర్ధారణ చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి ఈ రోజే లేఖ రాయబోతున్నాను. ప్రైమ్ లైన్ డిబేట్ ద్వారా మీకు వచ్చింది ఆలోచన ఇప్పుడు నేను అడగడం వల్ల? లేదు, నాకు నేను నిన్ననే అనుకున్నాను, మీరు ఈ సందర్భంగా అడిగారు కాబట్టి నేను పబ్లిక్ గా అనౌన్స్ చేశాను. డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా డెఫినెట్ గా ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ జరిగిన కుట్రను బయటకు తీయాలి. ఎందుకంటే ఇట్లాంటి కుట్రలతోటి కష్టం అండి, రాష్ట్ర అభివృద్ధి జరుగుతా ఉంటే ఇప్పటికి కూడా ఎన్ని కుట్రలు చేస్తున్నారో చూస్తున్నాం. ఓకే, వస్తాను. మీ అనౌన్స్మెంట్ బాగుంది. ఓకే ఓకే, మీ అనౌన్స్మెంట్ ప్రజలందరూ కూడా తెలియాలి. సో తెలిసింది. సెక్రటరీ గారు గుడ్ మార్నింగ్. ఏంటి మరి మీరు ఒక నిమిషం మేడం, ఒక నిమిషం వస్తాను. సెక్రటరీ గారు మాట్లాడండి, వారి వర్షం తీసుకోవాలి, మళ్ళీ టైం అయిపోద్ది కదా. సెక్రటరీ గారు, నేను ఒక పత్రికలో చూశాను, గుడ్ మార్నింగ్, నేను ఒక పత్రికలో చూశాను, కేవలం వాళ్ళు ఎంక్వైరీ చేయడమే కాదు, ఈ ప్యానల్ ఉన్నటువంటి ఇన్స్పెక్షన్ ప్యానల్ ఉన్నటువంటి హోటల్ కూడా మీ పార్టీ అనుకూలరు వెళ్ళి వాళ్ళని మేనేజ్ చేసే ప్రయత్నం చేశారట. మరి మేనేజ్ చేస్తుంటే మరి ఎందుకని డబ్బులు వచ్చాయండి? పోనీలే సార్, ప్రపంచ ఏదైతే ముందుగా ప్యానల్ లో వాళ్ళకి అండ్ ప్రైమ్ నైన్ టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. పోనీలే, ప్రపంచ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళి ప్రపంచ బ్యాంక్ చైర్మన్ ని మెడ మీద కత్తి పెట్టి వైఎస్ఆర్సీపీ బెదిరించిందని రాయలేదు, సంతోషం. అక్కడ దాపారు, సంతోషం. హోటల్ దాకా వెళ్ళి చెప్పుకొచ్చారు కాడికి ఆపారు కానీ సంతోషం. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళలాగా కుట్రలు కుతంత్రాలు ఇవి చేయదు. ముందు గుర్తుపెట్టుకోరు, ఏదన్నా స్ట్రైట్ నేరుగానే ఉంటుంది. రాజధానికి అపోజిట్, అమరావతికి అపోజిట్ అని చెప్తాం. కానీ మీరందరూ గమనించాల్సిన విషయం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి కాదు అపోజ్, 3 ప్రాంతాలకి విస్తరిస్తాం, అమరావతి నుంచి రాజధాని తీసేస్తామని చెప్పాం మేము. అమరావతిలో శాసన రాజధాని ఉంచుదాం, దాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా చేద్దాం, పరిపాలనా రాజధానిని విశాఖ మారుద్దాం, హైకోర్టును వచ్చేసి ఏదైతే కర్నూలులో పెడతాం, వికేంద్రీకరిద్దాం పరిపాలన అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. దాని మీద మేము మాట్లాడాం, కానీ అమరావతిని అక్కడి నుంచి తీసేస్తామని చెప్పలేదు. వీళ్ళు మొదట్లో నిద్ర లేచినప్పుడు అబద్ధాలు చెప్పారు. ఓకే మేడం, వినండి మాట్లాడండి సెక్రటరీ గారు. ఏం చెప్తాను, ఒక్క నిమిషం ఆగమనండి సార్. నాకు బాధ వేసింది సార్. శ్రీలం వెంకటేశ్వర గారు ఏ పార్టీ అండి? చెప్పాను, రాజకీయ విశ్లేషకులు లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి? ఓకే చెప్పా, వదిలేసేయండి. ఏ పార్టీ అండి ఆయన? ఆయన మాట్లాడుతూ ఆంధ్రుల కళల రాజధాని, శ్రీకృష్ణదేవరాయలు నడియాడిన నేల, బుద్ధుడు నడియాడిన నేల, భూ సమీకరణ, అది ఆపండి సార్. భూ సమీకరణ చాలా మంచి చట్టం. నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము మాట్లాడుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కాదు. ఎస్, శ్రీలం వెంకటేశ్వర గారిని నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసమే మాట్లాడుతుంటే ఎవరైనా సార్ ఈ భూమండలం మీద, ఈ భూమి మీద ఏ పాలకులైనా 1,00,000 ఎకరాల వ్యవసాయ భూమిని తీసుకొని 1,00,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి రాజధాని కడతారు ఎవరైనా? ఈ భూమి మీద ఏ పాలకుడైనా తీసుకోండి, 1,00,000 ఎకరాల వ్యవసాయ భూమిని తీసుకొని, అది వ్యవసాయ భూమి కాదంట సార్. శివభారతి గారు మాట్లాడుతున్నారు, నవ్వు వచ్చింది. అది వ్యవసాయ భూమి కాదంట, 3 పంటలు పన్నామంట. కళ్ళకి పచ్చ కళ్ళ తీసి మాట్లాడాలి. 2000 మాట్లాడండి మేడం, ఆయన వర్షం కావాలి కదా, విందాం ఏం చెప్తారు, వినాలి కదా. తీసుకొచ్చి కూర్చోబెట్టి అంతసేపు మాట్లాడుతున్నా కామ్ గా ఉన్న ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేదు మేడం, లేదు మీకు వస్తాను. ఓకే కానీ మాట్లాడండి ఓకే సెక్రటరీ రండి, టైం వేస్ట్ అవుతుంది. సంస్కారం నేర్చుకోండి. ఓకే అబద్ధాలు వినే ఓపిక అయితే నిజంగా లేదు. అబద్ధాలు వినే ఓపిక నిజంగా లేదు. మీ అబద్ధాలు ఓకే అబద్ధాలు అంటే ఎవరి అబద్ధాలు?
లెగిస్తే అబద్ధాలు. అప్పు తీసుకెళ్ళిన ఏవో పిచ్చి పేపర్లన్నీ తీసుకొచ్చి ప్రజలను మరి పిచ్చోళ్ళని చేయమాకండి. మీరు చెప్పే సోదన వచ్చిన ప్రతిదీ అబద్ధమే. ఓకే మేడం ఆగండి. శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు మీరు కుట్ర చేశారా లేదా, మీ లేఖలో మీ ప్రమేయం ఉందా లేదా, ఎలా డిఫైన్ చేస్తారు? నేను అడుగుతున్నాను సార్, వాళ్ళకి తెలియకపోతే గమ్ము ఉండదు. నేను మాట్లాడేటప్పుడు మధ్యలో చెప్పండి. నేను కడిగేస్తా వాళ్ళకి. ఓకే 2018లో పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకంగా మాట్లాడిన మాట వాస్తవమే కాదా? సిఆర్డీఏ ఆఫీస్ ని నేను ముట్టడిస్తా అన్నమాట వాస్తవమే కాదా? రైతులకు అన్యాయం చేస్తారన్న మాట మాట్లాడిన మాట వాస్తవమే కాదా? పంటలు పండే భూమిని ఎందుకు నాశనం చేస్తారన్న మాట వాస్తవమే కాదా? చెప్పండి. సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడతారు. ఎస్, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు అంటారు కదా. 1,00,000 ఎకరాల వ్యవసాయ భూమిని ఎవరైనా సరే కాంక్రీట్ జంగిల్ గా చేస్తారా? మీరు చెప్పండి సార్. ఇప్పటికే 5,200 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు సార్ 2014 నుంచి 19 మధ్యలో. 5,200 కోట్ల అప్పు 10 సంవత్సరాలకు కలిపి అసలు వడ్డీ కలిపి 17,000 కోట్ల రూపాయలు కట్టాలి. అది కాకుండా వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు, అది కాకుండా హట్కో 11, KFW నుంచి మరొక 5,000 కోట్లు, వెరసి 31,000 కోట్లు. ఇది 31,000 కోట్లు. అది కాకుండా ఇంకొక 21,000 కోట్ల రూపాయలకి ఇండెంట్ పెట్టారు. అసలు ల్యాండ్ పూలింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. 25% రైతులకు ఇవ్వాలి, 50% డెవలప్మెంట్, 25% ఏదైతే మన వీళ్ళ దగ్గర ఉంటుంది, ఎవరి దగ్గర ఉంటుంది, ప్రభుత్వం దగ్గర ఉంటుంది. వీళ్ళు చెప్పిన మాట ఏంటి సార్? మేము అడుగుతున్నాం సార్, వీళ్ళు చెప్పిన మాట ఏంటి? ఏదైతే సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ, దీనికి ఎక్కడ రూపాయి డబ్బు పెట్టాల్సిన పని లేదు, రాజధాని దానికే అదే సృష్టించబడద్దు అని చెప్పారు. మరి ఇప్పుడు 50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు. సరే తెచ్చారు. అప్పుడు కూడా మాట్లాడిన మాట ఏంది? 8,000 ఎకరాలు మిగులుతుంది, ఆ 8,000 ఎకరాలను అమ్మేసి అప్పు తీరుస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. వెంటనే నవ్వొచ్చింది సార్ నాకు. సో వెంటనే నారాయణ గారు మార్చి 11వ తారీఖున మాట్లాడిన మాట ఏంటంటే 4,000 ఎకరాలు మిగులుతుందని చెప్పారండి. మళ్ళీ వెరసి నిన్నగాక మొన్న 2,000 ఎకరాలు మిగులుతుంది అన్నారండి. ఇదేంటి సార్, 1,000 ఎకరాలు ఎట్లా మాయమైపోతున్నాయి సార్? 1,000 ఎకరాలు వాళ్ళు చెప్పిన మాటలే అండి. నేను ఒక్క మాట కూడా తప్పు చెప్పట్లా. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంది? ల్యాండ్ పూలింగ్ ద్వారా డెవలప్ అయిన ఫ్లాట్లు 8,000 ఎకరాలు మిగులుతుంది, అది అమ్మి రాజధాని కోసం తీసుకొచ్చి అప్పును తిరిగి కడతామన్నారు. అది కాకుండా మళ్ళీ నారాయణ గారు మార్చి 11వ తారీఖున 4,000 ఎకరాలు అని చెప్పారు. నిన్న కాక మొన్న 2,000 ఎకరాలు అని చెప్పారు. ఈ 1,000 ఎకరాలు ఎక్కడికి పోతా ఉంది? 1,000 ఎకరాలు ఎందుకు మాయమైపోతా ఉంది? మాయమైతే మీరు ఇప్పుడు మాయమైతే మళ్ళీ దొరుకుతారు, ఎక్కడే పోతారులే కానీ ఎందుకు మాయమైపోతున్నాయి సార్? నేను అదే అడుగుతున్నా, ఎందుకు మాయమైపోతున్నాయి సార్? అమరావతి కోసం వీళ్ళు అప్పులు తీసుకొస్తున్నారు సార్. వీళ్ళు తీసుకొచ్చే అప్పులకి నేను చెప్తున్నాను సార్, ప్రపంచ బ్యాంక్ నుంచి వీళ్ళు తీసుకొస్తున్నారు సార్ అప్పు. ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత బాధ్యత పడుతుందని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. ఆ రోజు కూడా 5,200 కోట్ల రూపాయల అమరావతి బాండ్ల పేరుతో బ్యాంకుల కన్సార్టియం పేరుతో తీసుకొస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకించిందంటే అధిక వడ్డీకి తీసుకొస్తున్నారు. 5,200 కోట్ల అసలు వడ్డీ రెండు కలిపితే 10 సంవత్సరాల్లో 17,000 కోట్ల రూపాయలు కట్టాలి. 17,000 కోట్ల రూపాయలు సార్. ఇది వాళ్ళు రాసుకున్నటువంటి అగ్రిమెంట్. ఇప్పుడు అమరావతికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ నుంచి కూడా డబ్బులు చేస్తున్నారు సార్ 15,000 కోట్ల రూపాయలు. ఈ 15,000 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. ఆ ప్యానెల్ లో వాళ్ళు కూడా కొంచెం ఆలోచన చేయాలి. డాలర్ల రూపేనా మనం తీసుకొస్తున్నాం సార్. డాలర్ వాళ్ళు ప్రపంచ బ్యాంక్ వాళ్ళు డాలర్ రూపేనా డబ్బులు ఇస్తారు సార్. మనం తిరిగి చెల్లించాల్సింది కూడా డాలర్ రూపేనా తిరిగి చెల్లించాలి. ఈ రోజు డాలర్ 80 రూపాయలు ఉంది సార్. 80 రూపాయలతో మనకి ఇచ్చారు. మనం వాళ్ళకి తిరిగి చెల్లించేటప్పుడు వడ్డీతో కలిపి ఆ రోజు డాలర్ ఎంత ఉందో ఆ డాలర్ రేట్ ఆ రోజు 160 రూపాయలు డాలర్ అయింది అనుకో సార్. ఎందుకు రూపాయి రేటు బలపడాలని మనం కోరుకుందాం సార్. రూపాయి మారకంలో బలపడాలని కోరుకుందాం.